నెక్స్ట్ సార్ 2 నెంబర్స్ సార్. నేను షేర్ తీసుకున్న టైంలోనే 2 నెంబర్స్ ఏమో చాలా ముఖ్యంగా నేను టచ్ చెప్తున్నాడు. వాట్ ఈజ్ యువర్ కంట్రోల్, ఏది మీ కంట్రోల్లో లేదు. ఏది నా కంట్రోల్ లేని షేర్ అని ఆలోచించంటే అది ప్రైస్. వాట్ ఈజ్ ఇన్ మై కంట్రోల్ అంది ఎన్ని షేర్ తీసుకుంటాను. మీరు రివర్స్ చెప్తున్నాం. వాట్ ఈస్ ఇన్ కంట్రోల్ అంది ప్రైస్. ప్రైస్ చాలా ఎక్కువ ఉందంటే దగ్గరికి వెళ్ళకండి, అది మీ కంట్రోల్. ప్రైస్ పెరుగుతున్నాయంట కదా సార్. ఆ షేరే కొనాలని మనం ఫిక్స్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సౌత్ ఇండియన్ బ్యాంక్ అని ప్రైస్ ఇన్ ద కంట్రోల్ కదా. బుక్ వాల్యూ కింద ఉంటే కంటున్నావు కదా, బుక్ వాల్యూ మీద పోయిందంటే వదిలేస్తున్నావు కదా. తీసుకోవడం లేదు కదా. బుక్ వాల్యూ మీద పోతుంది లేదనేది మార్కెట్ డిసైడ్ చేస్తున్నది. ఓకే, ఇవాళ సౌత్ ఇండియన్ బ్యాంక్ 10 అవుదా 100 కొంటాం 1000 కొంటారు, అది మా కంట్రోల్లో. అది కూడా మీ డబ్బులు ఎంత ఉందని దాన్ని పెట్టి అది నా కంట్రోల్లో ఉంది. నేను టిఫిన్ కాఫీ రేంజ్ అని పైనకి వస్తాను, అది నేనే రెస్ట్రిక్ట్ చేస్తున్నా. ఒక థాట్ వస్తుంది. అలాగంటే మీరు ఇవాళ అంత కొనేసి రేపు నీకు దగ్గర క్యాష్ అంట యావరేజ్ చేయమని సార్. యావరేజ్ వదిలి ముందుకే వెళ్ళడం అవ్వదు. ఒకటే తారీఖు మీరు అంతా ఖాళీ చేశారనుకోండి, నిన్న మార్కెట్ 200 పాయింట్ పడినప్పుడు మీ డబ్బులు ఉండవు. ఓకే, మీరు ఇవాళ అంతా ఖాళీ చేశారంటే ఒక 1000 పాయింట్స్ పడితే మీరు రేట్ చేస్తారు. అది కరెక్ట్ సార్. నిన్న మార్కెట్ పడినప్పుడు నేను ఏం చేయలేకపోయాను సార్, వేడికి చూడవలసింది. అందుకే చెప్తున్నాను సార్. ఓకే సార్. అందుకే ఎప్పుడు మీరు గేమ్లో స్టే ఉన్నట్టుకుంటారు. మీరు ఎప్పుడు మీరు ఒక సిచ్యువేషన్ ఉండకపోయినా వేడికి చూస్తున్నట్టుగా. సార్ నాట్కో సౌత్ ఆఫ్రికాలో షాపింగ్కి వెళ్ళారు. అక్కడ ఒక కంపెనీలోని 35% ఇదని 3 చేసుకున్నారు. ఓటీసీ జనరిక్స్ నాట్కో ఏమో ఎక్కడ ఇది ఉందో ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి జనరిక్ మెడిసిన్కి వెళ్ళి స్పెషలిస్ట్ సార్. ఇప్పుడు ఏమో ఓటీసీ జనరిక్ మెడిసిన్స్ను టార్గెట్ చేస్తున్నా, అది కూడా సౌత్ ఆఫ్రికాలో. ఇది నాట్కో షేర్ హోల్డర్కి ఏంటి ప్లస్? ఇప్పటికి ప్లస్ కాదు, ఇప్పటికి మైనస్. ఒక 2 years లేటర్ ప్లస్ అవ్వచ్చు. దే కెన్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు సౌత్ ఆఫ్రికా నుంచి లెసర్ జర్మనీకి. ఓకే, ఇండియాలో కోటా వచ్చింది, ఆ కోటా వస్తుంది. ఆఫ్రికా అవుతున్న పెద్ద మార్కెట్. ఇండియా నుంచి చాలా డ్రెస్ ఆడికి వెళ్తున్నది. ఇప్పటికి పెద్ద ప్లేయర్లో 6 ఒకటి అక్కడ ఆపరేట్ చేస్తున్నాడు. ఇప్పటికేమో ఆఫ్రికాలోనే ఒక 2 హోల్డ్ చేస్తుంది మార్కెట్లోనే. ఇది బేసిక్లీ ఎక్స్పాన్షన్ అని చెప్పొచ్చు సార్. ఎక్స్పాన్షన్ అనుకోవచ్చు, చూడండి. ఎస్. ఇంకోటి ఏమో నాట్కోలో నుంచి చాలా ప్రాఫిట్ బుకింగ్ చేయడం అని చూడొస్తున్నది. కానీ Q3 Q4 2 దాంట్లోనే ఆ సేల్స్ అంత పెద్ద ఉండదని వాళ్ళ నుంచే చెప్పేశారు. ఇప్పటికీ నెక్స్ట్ అది రెడ్డి ఏమో సెమీ గ్లూటేట్ చేస్తున్నట్టుగా, వీళ్ళు మైరాన్ నుంచి ఏమో సెమీ గ్లూటేట్ చేస్తున్నప్పుడు ఈయనకు ప్రాఫిట్ అనేది చాలా ప్లస్గా వస్తుంది. అది ఏ వర్షన్ సార్? అది చెప్పముడి కాదు, చెప్పలేము. పేటెంట్ని ఛాలెంజ్ చేస్తావు, కోర్టు ఎప్పుడు ఫంక్షన్ అవుతుంది, కోర్టు ఎప్పుడు క్వశ్చన్ అడుగుతుంది, అదని చెప్పడం అవదు. డాక్టర్ రెడ్డి క్లియర్ రెడ్ మ్యాచ్ చూసేసరికి దీని నా దగ్గర మేము నెక్స్ట్ ఇయర్ ఏమో బ్రెజిల్ టర్కీ నుంచి ఆరంభిస్తామని వీళ్ళు చెప్పారే. మేము ఆల్రెడీ ఏమో మేము నోవో నాడేసుకుని అగ్రిమెంట్ చేసే ఉన్నామని. ఎవరు ఎప్పుడు ఏ స్టెప్ తీసుకుంటారని దాన్ని బట్టి చూడవచ్చు. మీరు చెప్తున్నట్టు చూసానంటే డాక్టర్ రెడ్డి నాట్కో, డాక్టర్ రెడ్డి అండ్ నాట్కో అన్ని 2 అండర్ వాల్యూ స్టాక్ మనం చూస్తున్నాం సార్. నాట్కో ఏమో 600 వెళ్ళడానికి ఇప్పుడు వైపు జరుగుతుంది. అది చెప్పడం లేదు, చెప్పలేము. మార్కెట్లో ఏంటవుతుందో మన వాళ్ళు చెప్పడం అవ్వదు సార్. మీరే డాట్స్ కనెక్ట్ చేస్తారు దాని మీద. ఆ చూస్తుంటే నాకు ఏంటి అనిపించింది, మార్కెట్ ఎప్పుడు భయపడితేనే అది 600కి వెళ్తుంది. మార్కెట్లో ఫియర్ లేదంటే పర్వాలేదు. కంపెనీ గురించి కొంచెం మాకు అంత పెద్దగా ఆలోచించే అవసరం లేదు. మార్కెట్ని పడిచామంటే అది ఇది అవుతుందని చూడవచ్చు, ప్రాబ్లం వస్తుంది సార్. నెక్స్ట్ అవుతుంది ఇండియా అమెరికా డీల్. అదంతా ఈ వారం అయినా ఫైనలైజ్ అవుతుంది సార్. అది ఎప్పుడు ఫైనల్ అవుతుంది మనకి ఎవరికి తెలుసు. ఇప్పుడు ఇండియా యూకే ఫైనలైజ్ అయిపోయింది. ఇదంత పెద్ద డిఫరెన్స్ అవుతుందా? నాకు అంత డిఫరెన్స్ అనిపించలేదు. ఓ 2-3 years में ఇంగ్లీష్ పోటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎస్, ఆల్డో ఇంప్రూవ్స్ కూడా ఇంపోర్ట్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈసారి రేట్ అవుతుందంటే లేబర్ సెన్సిటివ్ ఇండెక్స్కి ఏమో యూకేలోనే ఓపెన్ చేశారు. అది అవుతుంది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఐటీసీ కింద పడతనే ఉంది సార్. ఏంటి కదా అని కూడా తెలియదు. మార్కెట్ పడుతున్నప్పుడు బాయిలాగా ఉంటుంది సార్. ఇప్పుడు దిరిని చూస్తే ఐటీసీ పడుతూనే ఉంది సార్. రిజల్ట్స్ ఏమో ఆగస్ట్ 1st రావడానికి ఛాన్స్ ఉంది. 409 అరౌండ్ 409 పెద్దగా పడలేదు సార్. 426-25లో మార్కెట్ పడుతున్నప్పుడు కూడా అక్కడే ఉంటుంది సార్. దానివల్ల 15 రూపాయలు తగ్గింది. వాళ్ళేమో 20,000 రూపీస్ 20,000 crores ఏమో న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ కోర్టులో వేస్తాను. మనకు ఒకటి తెలుసా, వాళ్ళ లాభం చేసుకుని ఉన్నారు. ఆ లాభం తీసుకొని కొత్త బిజినెస్ చేస్తూనే ఉన్నారు. మనం సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉంటేనే భూములా బయలుదేడతాం. నాన్ సిగరెట్ బిజినెస్ ఏమో ఇప్పుడు 65%.
ఎందుకంటే సిగరెట్ 65% ఉన్నా కూడా 65% ఉన్నా కూడా సిగరెట్ ప్రాఫిట్సే 80% ఇస్తుంది. అది మనం సరిగ్గా చూడలేదు. బట్ ఇక్కడ నుంచి 10 సంవత్సరాలు చూసారంటే నాన్ సిగరెట్ ప్రాఫిట్సే 50% తాగుతుంది. వాళ్ళ తరకున్న బ్రాండ్స్ అన్నీ టాప్ 3 బ్రాండ్స్లో ఉంటాయి. అలాగంటే టాటా ముందు, ఆ టాటా మధ్యలోని, రతన్ టాటా టైంలోని మువాకద్స్ అని ఒక ఫామ్, అది పైథాన్లో ఒక డెడ్లీ వెరైటీ స్నేక్. అది సరైన టక్మని సజ్జుతుంది అని అనుకోకూడదు. అది మెల్లిగా నొక్కుతుంది, తిప్పుతుంది. అది లాస్ట్గా తిరిగి టక్కన ఒక ఇస్తారని టప్మని చనిపోతారు మీరు. అది మీకు కంప్లీట్లీ మింగేస్తుంది. అదే సైడ్లో ఒక సైడ్లో అలాగే ఉంటుంది. అది నెలల కొద్ది డైజెస్ట్ చేస్తుంది. అది గాలి చేయడానికి ఓకే. వీళ్ళు కూడా అదే. వీళ్ళు ఒక బిజినెస్లో వచ్చారంటే ఆ బిజినెస్ని పూర్తిగా మింగేయకుండా వదలరు. నాలుగు మన ఊళ్ళో బిస్కెట్ అంటే బార్లీజీ, బ్రిటానియా మిల్క్ బిస్కెట్స్. బ్రిటానియా మీద బిస్కెట్లను చేశారు. సియర్ డిస్ట్రిబ్యూషన్ పవర్ తీసుకొని సన్ఫిష్ అని ఒక బ్రాండ్ తీసి పార్లీ తలకు ఓవరాల్ సేల్స్ బెటర్. మిల్క్ బ్రికీలో పార్లీ బెటర్గా ఉండొచ్చు. ఓవరాల్ దానికి ఇంప్రూవ్ చేసి బ్రిటానియా టైగర్ బిస్కెట్ తర్వాత తనే అని నెంబర్ 2, నెంబర్ 3లో అలాగే ఉన్నాడు. దానికి కాకుండా నల్ల కుకీస్ తెచ్చుకొని అది నెంబర్ 2 బ్యాండేజ్ చేసేసి బ్రిటానియా ఒక 7 స్టేజ్ తెచ్చేసారు. ఐటీసీ మార్చ్ క్రియేషన్, ఆశీర్వాద్ క్రియేషన్, ఐసిటీ సన్ఫిష్ బ్రేక్ క్రియేషన్, సన్స్ ఆఫ్ బై ఐటీసీ మాస్టర్స్ ఆఫ్ ఈ బ్రాండ్స్ హల్తరకు సిఎస్ఆర్ చూసాను 108%. 108% సిఎస్ఆర్. నా తమ్ముడు చెప్పారు ఇదే. మీరు నా ఫ్రెండ్ చెప్పారని నాకు తెలుసు. తినడం లేదని. మెడ్రాస్ నుంచి, చోలా నుంచి మటన్ రోగాస్ సార్, మటన్ రోహన్ జోస్ సగం ప్లేట్ ఏమో 450కి వెళ్తుంది. మీదే కానీ ఒక మంచి హోటల్ తీసుకున్నాను, ఒక ఫుల్ ప్లేట్ 600-800 వస్తుంది. ఇది అవుతుంది 25% ఎక్కువ. కానీ ఐటీసీ చోరానంత వచ్చింది సార్. ఎందుకంటే మీరు చెప్తే చోళాలని మేము తినామని చెప్తారు. దాని తల క్వాలిటీ వేరేలాగా ఉంటుంది. నేను ఐటీసీ చోళాలోనే మటన్ తిన్నాను అని చెప్తే అది మీరు ఐటీసీ వెళ్ళి తిన్నావా లేకపోతే అక్కడికెళ్ళి స్విగ్గీలో తీసుకున్నాను అడగడం ఏంటంటే ఆ మీట్ తప్ప ఆ ఎండ్ ప్రోడక్ట్స్ అన్నీ స్పైసెస్ నుంచి దాంతోపాటు మీరు చపాతీ నూనె తిన్నారండి. ఆశీర్వాద్ ఆట కూడా వెళ్తే అంత ఎక్స్టెంట్లోనే ఫిల్స్బెరీ, అన్నపూర్ణ ఆట అని హిందుస్థాన్ ఆ బ్రాండ్ ఉంటుంది. హిందుస్థాన్ లివర్ ఆ బ్రాండ్ అమ్మేసి వెళ్ళిపోద్ది. ఫిల్స్బెరీ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఫిల్స్బెరీని అమ్మేసి ఇతనే నెంబర్ 1 ఆట అయిపోయారు. బ్రిటానియాకి నెంబర్ 2. ఇప్పుడు బ్రిటానియా అన్ని బ్రాండ్స్ చేస్తారు. వాళ్ళు బ్రిటానియా డైరీలో కూడా వచ్చేసారు. వాళ్ళ తలకు ఓల్డేజ్ సిగరెట్ ఫ్యాక్టరీ ముంగేర్ బిజినెస్ బీహార్లో ఉంది. అక్కడ ఉన్న ఆవులన్నీ హెల్ప్ చేయడానికి, అక్కడ ఉన్న తినడానికి ఫుడ్, దాని తర్వాత ఇంజక్షన్స్ వచ్చి సరిచేసి అక్కడ నుంచి వచ్చి పాలు తీసుకొని ఈస్టర్న్ రీజన్లోని మిల్క్లోని పెద్దాలు అయిపోయాయి. ఇట్స్ నోన్ బ్రాండ్. అది ఎన్ని రోజులు అవుతుంది చీజ్ అవడానికి. ఇప్పుడు రిటర్న్ లాంటి కంపెనీ ఆట అంటే వదిలే బిస్కెట్, కేక్, చీజ్, బ్రెడ్ అని అనుకో. ఆట మైదా తినడానికి బ్రెడ్ కావాలి కదా. బ్రిటానియాలో మినీ బ్రిటానియా ఒకటి ఉంటుంది. బ్రిటానియా ఏ రేటు? 5,590, 5,000 ప్లస్ సార్. ఇలాంటి నెంబర్ 2 కంపెనీ ఇలాగా కరూర్లో అవుతున్నది. బిస్కెట్ వచ్చేసింది, బేక్డ్ ప్రొడక్ట్ వచ్చేసింది. ఒక లెవెల్లో చీజ్కి కావాల్సిన గీ కూడా దించేశారు, ఆశీర్వాద్ గీ అని. అది చీజా మార్చాలి, బ్రెడ్డా మార్చాలి. అది బ్రిటానియా లెవెల్లో వస్తుంది సార్. ఈ వీడియో చూసినందుకు చాలా నమస్కారం. థ్యాంక్ యూ.